సంగారెడ్డి పట్టణంలో సెయింట్ ఆంథోనీ మెయిల్ డిగ్రీ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూన వేణుగోపాలకృష్ణ, DCIC చైర్మన్ మరియు యోజన సంఘాలు సమితి అధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపల్ జోహర్ సార్, కృష్ణకుమారి, అకాడమీ కోఆర్డినేటర్, కౌన్సిలర్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. స్వర్గం నుంచి మరణరహితంగా భూమికి విశ్లేషించిన అందమైన నృత్యాలు మా ఎంబీఆర్ కళాశాల చదివేటువంటి డాక్టర్లు అది ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అందరికంటే కూడా మంచి మనసు ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎంబీఆర్ కళాశాలకు వచ్చిన మొన్న మధ్యలో తాజ్మహల్ చూసిన. తాజ్మహల్ అందం ఉంటుందా, లేకపోతే ఎంబీఆర్ కళాశాల చదివేటువంటి అబ్బాయి అందం ఉంటుందంటే నేను గంటపరంగా చెప్తా, మా విద్యార్థులే అందం ఉంటుందనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా రవీందర్ సార్ గారు సౌహృదయంలోని మా విద్యార్థుల కూడా వినియోగదారుల చైతన్యం కావాలనేటువంటి దాని మీద మా రవీందర్ సార్ ఎలా చెప్తున్నారు. వారిద్దరు చూస్తుంటే చిల్కా కోరికలు చూడలేదు, కానీ నిజమైనటువంటి చిల్కా కోరికలు మా రవీందర్ సార్, సునీత గారు అనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అయితే నేనైతే రాముని చూడలేను, అల్లాహ్ చూడలేను, యేసు ప్రభు చూడలేను. కానీ మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉన్నదో నాకు తెలిసిన మటుకు ఆ భగవంతుని యొక్క ప్రతిరూపం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే డాక్టర్ లేదు. మీరు చేసేటువంటి వృత్తి నిజంగా చెప్తున్నా కదా, మీ కన్న తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు, మీ కన్న తల్లి యొక్క ఆలోచన కానీ, వాళ్ళ యొక్క లక్ష్యం కానీ, మీ వంశం పేరు ప్రతిష్టలు కూడా నా పాప డాక్టర్ అనేటువంటి పేరు రావాలంటే దాని ఎంత విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు కష్టం అనే జీవానికి పట్టుదల కలిగి బిడ్డలు మాత్రమే ఈ డాక్టర్లు అయితే అది మీరైనటువంటి విషయాన్ని కూడా మీ హృదయపూర్వకంగా సబ్జెక్టులకు వస్తామా సబ్జెక్టులకు. వినియోగదారులు అంటే ఎవరు? హూ ఇస్ ద కన్సూమర్? ప్లీజ్ టెల్ మీ. ఎవరో ఒకరు చెప్పవచ్చు. హూ ఇస్ ద కన్సూమర్? వినియోగదారులు అంటే ఎవరు? ఎవరు లేదు చెప్పండి. ఎవరు? వినియోగదారులు అంటే మనం డబ్బు వెచ్చించి ఏవైతే సేవలు తీసుకుంటామో వాళ్ళందరూ కూడా వినియోగదారులు. ఈ వినియోగదారుల స్థానాన్ని మనం పూర్వంగా పోతే మనకి ఏమిటంటే, పూర్వంగా ఒకరు వరి పండించినకు ఇంకో ఒక రకమైన వస్తు మార్పిడి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. పూర్వంగా ఏముంటుంటే వస్తు మార్పిడి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఏమైంది, మెల్లమెల్ల ఏమైపోయింది, పారిశ్రామిక విప్లవం అనేటువంటి స్టార్ట్ అయింది. పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన తర్వాత ఏమైపోయిందంటే, ప్రొడక్షన్ ఎక్కువ స్టార్ట్ చేయడం వల్ల దాన్ని ఎట్లా మారనేటువంటి దాని మీద మార్కెట్ స్ట్రాటజీ అనేటువంటి మొత్తం చేంజ్ అయింది. మార్కెట్ 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ ఒక వస్త్ర వ్యాపారంలో ఏమైపోయిందంటే, శ్రమ దోపిడీ నుంచి ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది ప్రారంభించింది. శ్రమ దోపిడీ ఎట్లా చేసినట్టే వాళ్ళు కష్టపడాలి కానీ వాళ్ళకి సరైనటువంటి వేతనం ఇయ్యక వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి పరిస్థితి నుంచి దానికంటే ముందు క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల నాటే వినియోగ the vegetable sellers and food the fruit sellers on the streets. So he is recognizing them, and their hard work he is recognizing, and he is giving the awards to them. So such a kind human being that we have today with us, and I welcome you, sir. And I won't take much time. I will hand over the mic to you. You can start with your session.